నమస్తే, నేను మీ సతీష్. గడిచిన 5 రోజులుగా ఆంధ్రప్రదేశ్లో వరద బీభత్సం సృష్టిస్తూ ఉంది. విజయవాడ విలయవాడగా తయారైనటువంటి పరిస్థితులు. అయితే అసలు ఈ పరిణామాల్ని ఏ విధంగా చూడాలి, అసలు ఈ రకమైనటువంటి పరిస్థితులకి దారితీసినటువంటి అంశాలు ఏమిటి, మరి దానిపైన జరుగుతున్నటువంటి రాజకీయ చర్చ ఏమిటి అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడిసిమల్ శ్రీనివాసరావు గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, ముఖ్యంగా గడిచిన 20 ఏళ్లలో ఎన్నడూ చూడనటువంటి ఒక వరద ఈ రోజున కృష్ణా గుంటూరు జిల్లాలని, ముఖ్యంగా విజయవాడ నగరాన్ని నలుమూలలా కూడా అక్కడ జనజీవనం స్తంభించిపోయేలాగా విధమైనటువంటి పరిణామాలకు దారితీసింది. అసలు ఈ రకమైనటువంటి వరదకి కారణం ఏమిటంటారు? ఇప్పుడు 20 ఏళ్ల క్రితం ఇటువంటి వరద వచ్చిందంటున్నారు మీరు. అసలు వర్షపాతం అయితే 100 ఏళ్ల క్రితం పడిందండి. అలాంటిది అంటే అంత తక్కువ సమయంలో అంత ఎక్కువ వర్షం పడడం 103 ఏళ్ళు అయిందట. పైగా మన వాతావరణం ఎలా ఉంది, ఇప్పుడు చుక్క పడితే చుక్క కూడా కింద పడకుండానే ఆవిరైపోయే పరిస్థితి అక్కడ. అలా ఉంటుంది హ్యూమిడిటీ. అలాంటిది తక్కువ సమయంలో ఎక్కువ వర్షపాతం, అది కూడా కని విని ఎరిగిన వర్షపాతం, భారీ వర్షం, కొండపోత అంటారు చూసారా, అలా పోసింది. అదొకటి. 2, అప్పటికే జలాశయాలన్నీ నిండుగా ఉన్నాయి, ఫుల్గా తొణికిసలాడుతూ ఉన్నాయి, శ్రీశైలంతో సహా అన్నీ. పైనుంచి వరద వచ్చేసింది, చచ్చినట్టు గేట్లు ఎత్తాలి, అది వచ్చి పడిపోయింది. ఇది కాకుండా వాగులు వంకలు బుడమేర్లు గిడమేర్లు, పెదవాగు చిన్నవాగు ఆ వాగు ఈ వాగు అన్నీ పొంగెత్తున్నాయి కదా ఈ వర్షాలకి. అన్నీ వచ్చి ముప్పేట దాడి అంటారు దీన్ని. విజయవాడ లోతట్టు ప్రాంతాల మీద ముప్పేట దాడి. మరి లోతట్టు ప్రాంతాలు అంటే ఏంటి? అది మన స్వయంకృతం, మ్యాన్ మేడ్ మిస్టేక్. బుడమేరుది ఏం తప్పలేదండి. బుడమేరు పొంగితే ఖచ్చితంగా ఆ సింగనగరం రామేశ్వరపేట అవన్నీ మునిగిపోతాయి. దాన్ని వెళ్ళనివ్వకుండా మనం ఏం చేసాం, కోలాటం పెట్టాం, పక్క నుంచి పోద్ది, పక్క నుంచి పోయి ఎక్కడ గాలి ఉందో అక్కడ పోద్ది. అవన్నీ ఒకప్పుడు ఏంటయ్యి, బుడమేరులో చొచ్చుకుపోయారు వీళ్ళు. అలాగే బుడమేరు వెళ్ళి దారి కట్టంగా పోయారు. దాని పూడికలు తీయించడం, మెట్టతూట్లు ఇలాంటివి చేయించడం మానేశారు. ఆ దారిని ఇదంతా కూడా వెళ్ళి కొలేరులో కలుస్తుందండి. ఇది ముప్పు ఎప్పుడు మొదలైంది? 2004 తర్వాత మొదలైంది. ఓసారి వచ్చింది 2005లో. వచ్చినప్పుడు రాజశేఖర రెడ్డి వీళ్ళందరినీ కూర్చోబెట్టి ఏం చేద్దామని ఆలోచించాడు. ఆలోచించిన తర్వాత మళ్ళీ యథావిధిగా కళ్ళు మూసుకున్నాడు, పంచెగ్గట్టుకుని. తర్వాత విపరీతమైన ఆక్రమణలో పొలాలన్నీ స్థలాలు అయిపోయినాయి. పొలాలంటే ఏంటి? నీటి వాల్ ఉంటుంది, ఎక్కడ చుక్కబడినా అక్కడికి వస్తుంది. దాన్ని వ్యవసాయ క్షేత్రాలు అవన్నీ ఇళ్ళు అయిపోయినాయి. ఖచ్చితంగా మునిగిపోతాయి ఎక్కువ వర్షం పడితే. దాన్ని ఎవడే చేయలేడు. అది ఇప్పుడు మనం నివాస స్థలాలు ఎక్కడ ఉన్నాయి? నరక ప్రాంతంలో ఉంటాయి. గోదావరి పరివాహక నదీ పరివాహక ప్రాంతంలో లంకల్లో నివసించే వాళ్ళు తప్ప ఎవరికి ముంపు ఉండేది కాదు ఇది వరకు. మీరు చూసుకొని కావాలితే 2004 ముందు హైదరాబాద్లో ముంపు ఉందా? తర్వాత ఎందుకు వచ్చింది? ఆ పిశాచం ఇక్కడ పెట్టింది, తర్వాత ఆ ఇత్తనాన్ని మనకు వదిలింది. అవునా కదా? ఈ సమస్య మూలాలకు వెళ్తే సరే వాళ్ళు ఏదో చచ్చారు, ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటి, ఏం చేయాలని ఆలోచించుకోవాలి అంతే. ఇక మన ఊరికే తవ్వుకుంటాం వల్ల ఈ కళేబరాలు, ఈ శిథిలాలు, ఈ దెయ్యాలు భూతాలు కనపడతాయి మనకి, ఈ తప్పులు ఒప్పులు. ఇంకా మనం ఇప్పుడు ఇల్లు కట్టేసుకుని రకరకాల మళ్ళీ ఇళ్ళు కూల కొట్టాలి. ఇక్కడ హైడ్రా పేరుతో చేస్తున్న డ్రామా కూడా కరెక్ట్ కాదు. అది వేరే చర్చ అనుకోండి. ఇప్పుడున్న పరిస్థితి ఏంటి? ముప్పేట దాడి మీద పడిపోయింది. చంద్రబాబు నాయుడు గారు లాంటి పరిపాలకుడు ఉండటం వాళ్ళ అదృష్టం అంతే. అదే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా ఇలాంటిది వచ్చి ఉంటే మీరు ఊహించుకోండి ఒకసారి, ఒళ్ళు గగురు పడుస్తుంది మీకు. భయానకమైన వాతావరణం. కనీసం 10-20 వేల మంది చంపేద్దాడు. ఆడ దగ్గర ఉండి చంపేద్దాడు, ముక్కు మూసి చంపేస్తాడు చూడు, అలా చేసేద్దాడు, గొట్లు తగ్గొట్టిచ్చేద్దాడు. ఎందుకంటే ఆ ప్రాంతం మీద అతను కలిసి కోపం దాకా ద్వేషం అంచేత ఏం చేస్తాడు, ప్రకాశం బేరాన్ని బాలగొట్టిచ్చేస్తాడు. ఇప్పుడు చూడు ఆ బోట్లు వదిలేశారు, ఆ బోట్లు గుద్దేసుకున్నాయి. అవి చాలా దృఢంగా ఉన్నాయి. ప్రకాశం పంతులు గారు, ఆ ప్రకాశం గారు పేరు పెట్టుకున్నందుకు బ్రిటిష్ వాడు తుపాకీకి గుండె ఎదిరిపెట్టినట్టుగా అది బాగా ఆగింది. ఈ బోట్లు వచ్చి గుద్దేసినా కానీ ఆ కన్ననాయుడు గారు వచ్చి ఏం పర్లేదు నేను బిగిచ్చేస్తాడు. అంత వరదలోనే తుంగభద్ర గేట్లు బిగిచ్చేయడు అతను. చంద్రబాబు గారు వచ్చినప్పుడు అలాంటి వాళ్ళందరూ తగులుతారు, వస్తారు. ఇప్పుడు ఇలాంటి వరద వచ్చా నీవు లక్షలాది మంది ఇబ్బందుల్లో పడిపోతున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నాడు కాబట్టి వాళ్ళందరూ ప్యానిక్, భయాందోళనకు గురైపోకుండా మీరు నేను ఉన్నాను రా బాబు, మీరు కంగారు పడకండి అని ముందు భరోసా ఇచ్చాడు. తర్వాత ఆహారం అందిస్తున్నారు. ఆహారం అందరికీ అందదు. అందరూ ఏదైనా గగ్గోలు పెడితే తప్పుతుంది. ఏం చేస్తారు? పట్టుకెళ్ళి ఇవ్వాలి కదా అక్కడికి. పైగా ఇందులో మళ్ళీ జగన్ ప్రేమికులైన కొంతమంది జఫా బ్యాచ్ ఉంటారు అధికారుల్లోనూ. అధికారులు పోలీసు యంత్రాంగం చాలా బాగా పనిచేస్తున్నారు చాలామంది. కొంతమంది అయితే పీక లోతు నీళ్ళలో దిగి వాళ్ళు ఏమి చేయగలరు, ప్రాణాలు తగ్గించి పనిచేస్తున్నారు అధికారులు కొంతమంది. వాళ్ళందరికీ ఇలాంటి జఫా బ్యాచ్ వాళ్ళు చెడ్డ పేరు వచ్చింది నాళ్ళు. ఇప్పుడు కూడా వస్తుంది. ఇప్పుడు కూడా అధికారులు తిడుతున్నాం. కొంతమంది అసలు పట్టించుకోవట్లేదు.
వాళ్ళకి పని చేయడం అంటే ఇష్టం ఉండదండి వాళ్ళకి. చంద్రబాబు నాయుడు గారు అంటే వాళ్ళ కోపం ఎందుకంటే పని చేయమంటాడండి. జగన్మోహన్ రెడ్డి అయితే అతను దొంగోడు, ఆడు దోచుకుంటాడు, మీరు కూడా దోచుకుంటారు అంటాడు. ఆ కొలి రఘురామరెడ్డి, ఆ ద్వివేది, చతుర్వేది ఇలాంటి వాళ్ళు బ్యాచ్ ఉన్నారు కదా, దొంగల ముఠ, వీళ్ళ ముఠాలో వాళ్ళందరూ కూడా అదే పనిలో ఉన్నారు. వాళ్ళ మీద కంప్లైంట్ వచ్చింది. ఓ మంత్రి గారు స్వయంగా కంప్లైంట్ చేసాడు, వీళ్ళు కావాలని సహాయ కార్యక్రమాలకు అడ్డం పడుతున్నారు, సరిగ్గా చేయట్లేదు, నిర్లక్ష్యంగా ఉన్నారండి. చంద్రబాబు నాయుడు గారు ఒక పక్కన రౌతుని బట్టి గుర్రం ఉంటుంది. ఆయనగా ఉన్నాడు కాబట్టి అందరూ ఉరుకులు పొరుగుల మీద నడుస్తూ ఉంది. వాళ్ళు స్వచ్ఛందంగా కూడా కొంతమంది రియలైజ్ అయిన మంచి ఆఫీసర్లు ఉంటారు కదా, అందరూ చెడ్డోళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ పాలు, నీళ్లు, రకరకాల బాధలండి. ఒక్కొక్కరితో ఒక్కొక్క సమస్య, మనిషికి ఒక బాధ ఉంటుంది, ఒక కథ ఉంటుంది వాళ్ళకి. పసిబిడ్డలు ఉంటారు, పచ్చి బాలింతలు ఉంటారు, గర్భిణీలు ఉంటారు, వృద్ధులు ఉంటారు, దీర్ఘకాలిక రోగాలతో బాధపడే వాళ్ళు ఉంటారు, రకరకాల బాధలు. నిత్యం హాస్పిటల్ దర్శించాల్సిన వాళ్ళు, డయాలసిస్ చేసుకోవాల్సిన, ఒక రకమైన బాధ కాదండి. ఇలాగా స్తంభించిపోయినప్పుడు, అష్టదిగ్బంధనం, జల దిగ్బంధనం జరిగినప్పుడు అవన్నీ బయటకు వస్తాయి. ఎవరింట్లో కూడా ఒక కుండ నీళ్ళు పెట్టుకుంటలేదు, ఇప్పుడు నిల్వ పెట్టుకుంటలేదు. ఒక క్యాన్ వేయించుకుంటుంటే 20 లీటర్లదా తాగేసి మళ్ళీ మనోడి పొద్దున్న ఇంకో క్యాన్ వేయించుకుంటున్నాడు. ఆర్ఓ ప్లాంట్ పెట్టుకుంటున్నాడు చిన్నదే, వచ్చిన మోటార్తో పాటు. ఇప్పుడు కరెంట్ లేదు, నీళ్ళు లేవు, మోటార్ లేదు, తాగడానికి నీళ్ళు ఉండవు, పాలు ఉండవు. కొంతమంది ఉన్నవాళ్ళకి ఆ ఉన్నగాడ పెట్టేసుకుంటారు, అయిపోతుంది. తర్వాత ఇప్పుడు కొంతమంది దగ్గర నిల్వ ఉంటాయండి వస్తువులు, అయ్యి వాళ్ళు తినగలుగుతారు. ఫస్ట్ ఫ్లోర్ అయితే కంప్లీట్ క్లోజ్, వాళ్ళందరూ సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్లో సర్దుకుంటారు. వాళ్ళందరికీ కూడా పెట్టాలి కదా. ఒక ప్యాకెట్, పాల ప్యాకెట్ ఉంటుంది, 10 పెట్టుకోడు కదా ఇంట్లో ఎవడున్నాయి, అది ఒకసారి టీ పెట్టుకుంటే అయిపోద్ది. వాళ్ళు బాధ వర్ణనాతీతం. కరెంట్ ఉండదు, ఎవరికైనా సమాచారం ఇవ్వాలంటే ఫోన్లు బంద్ చేయవు, కొంతవరకు పనిచేస్తాయి. పైగా అర్ధరాత్రి మళ్ళీ ఇంకో ఉపద్రవం పడిపోయింది మొన్న రాత్రి సడన్గా. అంటే కొన్ని ఏరియాల్లో నీరు లేని చోట కూడా అర్ధరాత్రి వచ్చేసింది, ఊపిరి తీసుకునే లోపల వచ్చి పడిపోయింది. అంతనే చంద్రబాబు నాయుడు గారు ఉన్నాడు కాబట్టి వాళ్ళ అదృష్టం, ఆయన చేతిలో భద్రంగా ఉంటారు వాళ్ళు. ఆహారం అందనాళ్ళు, మన అందనాళ్ళకి నిన్న అందింది పూర్తిగా, నిన్న ఎవరికన్నా మిగిలిపోతే ఇవాళ పూర్తిగా అందింది. కొంచెం ఆగ్రహం ఉంటుంది, కోపం ఉంటుంది, అది నువ్వైనా నేనైనా అలా అదే పని చేస్తాం. ఆ టైం ఎవడ పట్టించుకోలేదు మళ్ళీ కోపం వచ్చేస్తుంది. ఆకలండి, ఆకలి, పసిబిడ్డలో అలోమని ఎడుతుంటే, లేకపోతే ఆందోళన, ఎవరికైనా అనారోగ్యం ఉంటే, లేకపోతే గర్భిణీ స్త్రీలకి ఏమైపోతుందన్న భయం, అప్పుడే పుట్టిన పసిబిడ్డలు, వాళ్ళందరినీ రక్షిస్తున్నారు. కొంతమంది అధికారులు తీసుకెళ్తున్నారు, పోలీసులు కట్టాను. అవన్నీ చూస్తుంటే మీకు ఇక్కడ 170-80 మంది స్వచ్ఛందంగా పనిచేస్తున్నారు. అధికారులు కూడా మానవత్వంతో పనిచేస్తున్నారు. ఒక 20-30% ఉంటారు జఫ్ఫా బ్యాచ్ అంటారు వాళ్ళని, జగన్ ప్రేమికులు, పైశాచిక ప్రభుత్వం ఉన్నవాళ్ళు, నీచులు, నికృష్టులు, రాక్షసులు, దెయ్యాలు, భూతాలు, పావులేళ్ళు, రాష్ట్రాన్ని పట్టిన చీడ పీడ, వాళ్ళు అలాగే పనిచేస్తారు. వాళ్ళు ఈసారి ఐడెంటిఫై చేసి కుమ్మేయాలు పట్టుకుని, కొట్టేయాలు పట్టుకుని, గోడనేసి తొక్కేయాలి. ఇప్పుడు స్పష్టంగా తెలిసిపోద్ది ఎవడు పని చేసి ఎవడు పని చేయలేదు. ఇక నిన్న మొన్న వచ్చాడు, వెర్రి చూపులు చూసుకుంటా, పిచ్చి మాటలు మాట్లాడతా, దిక్కులు చూసుకుంటా, చేతులు పిసుక్కుంటా. ఎంత ఉపద్రవం ఉంటే ఆ పిచ్చి నవ్వులేటండి. ఒక ఆవిడ చెప్పు తీసుకుంటే చెప్పింది, అన్నీ అందుతున్నాయమ్మా, వాళ్ళు అందించకపోతే నువ్వు అందిస్తావా, ఒక 10 రూపాయలు సాయం చేసావా, నువ్వు కానీ నీ కుటుంబం కానీ. ఎంతసేపు ప్రజల నుంచి దోచు తినేత్తమే కానీ అధికారం పెత్తనం తీసుకుని అసలు నువ్వు ఎప్పుడో రూపాయి సాయం చేసిన చరిత్ర ఉందా? ఓ ఎన్టీఆర్ ట్రస్ట్ని, తెలుగుదేశం పార్టీని, ఆ నాయకుల్ని, ఆ కార్యకర్తలని, కమిట్మెంట్ని చూసి నేర్చుకోవాలా.